చూసిన తర్వాత మనం ఏదైతే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ వచ్చాయి. ఈరోజు ఎన్టీ రామారావు గారి విషయం మాట్లాడారు, మా పార్టీ ఫౌండర్ గురించి కన్నబాబు మాట్లాడారు, మీరు మాట్లాడే తాతమ్మ కళ. ఆయనకు ఒక ప్రగాఢమైన నమ్మకం. నేనే కొంచెం డీవియేట్ అయినా ఆ రోజుట్లో, ఎందుకంటే పాపులేషన్ పెరిగిపోతే ఏమవుతుందని పోయాం. ఇప్పుడు మళ్ళీ రైట్ టైంలో కరెక్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా తీసుకొని బేషిజానికి పోకుండా జనాభా ఉండాలని పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ కూడా మళ్ళీ నేనే తీసుకొస్తున్నాను. దిశ రెండు కూడా తీసుకొస్తున్నాను. ఆయన ఎప్పుడో ఒకటే చెప్పాడు, బిగ్ ఫ్యామిలీ పెద్ద అడ్వాంటేజ్. కాబట్టి కుటుంబం అనేది ఒక సంపద. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, గ్రామాల్లో ఎంతమంది పిల్లలుంటే అంత పెద్ద ఆస్తి. భూముల కంటే పిల్లలకు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. ఇప్పుడు రాను రాను తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో రేపు రాబోయే రోజుల్లో ఏ దేశంలో జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశమే సంపన్నమైన దేశంగా ఉంటుంది. అంటే ఆశ్చర్యం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే రవికుమార్ పాత రోజు జ్ఞాపకం వచ్చాడు. ఏదైతే HIV AIDS కానీ పాపులేషన్ కానీ, ఇంకొక పక్కన అప్పట్లో ఇది కూడా ఒకటే ఆలోచించాలి దిశ, ఎర్లీ మ్యారేజెస్, లేట్ మ్యారేజెస్, టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎకనామిక్ స్టేటస్ను బట్టి, వాళ్ళకుండే అవగాహన బట్టి, ఆ ప్రాంతంలో ఉండే అలవాట్లు బట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి. మన దగ్గర ప్రెగ్నెన్సీ ఏదైతే టీనేజ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అర్లీ మ్యారేజ్ చేసి పిల్లల ఆరోగ్యం కూడా సరిగా ఉండదు, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండేది కాదు. ఇప్పుడు లేట్ మ్యారేజ్ అయ్యి మళ్ళీ పిల్లలు పుట్టడం కూడా సమస్య అవుతుందనే విధంగా మనం ముందుకు పోతున్నాం. దీన్ని మనందరం కూడా మాట్లాడాలి. రైట్ ఏజ్లో మ్యారేజ్ జరగాలి. ఇదేదో ఇప్పుడు ఏమనుకుంటున్నట్టు ఈ హౌస్లో మనం అందరం కూర్చొని వీఆర్ ఆల్ టాకింగ్ ఓన్లీ ఎకనామిక్ ఇష్యూస్, నాట్ సోషల్ ఇష్యూస్. లేకుంటే వీఆర్ ఆల్ టాకింగ్ పొలిటికల్ ఇష్యూస్. పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే పొలిటికల్గా అడ్వాంటేజ్ వస్తుంది. ఎకనామిక్ ఇష్యూస్ మాట్లాడితే ప్రజలకు ప్లీజ్ చేయగలుగుతాం. కానీ సోషల్ ఇష్యూస్ మాట్లాడడం లేదు. ఇవి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకో పక్క రవికుమార్ చెప్పినట్టు ఎంప్లాయీస్, ఇవన్నీ కూడా నా ఉద్దేశం పర్సెప్షన్స్. ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో ఒక బాధ్యత పెరుగుతుందో, ఎన్ని ఇబ్బందులున్నా అధిగమించడానికి కూడా ఒక ఆలోచన వస్తుంది. ఇంత మునుపు ఒకరిద్దరు మాట్లాడినప్పుడు చెప్పారు, నేను ఎప్పుడు కూడా క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్క క్రైసిస్ ఒక సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని తీసుకోగలిగితే ఏదైనా సాధ్యం. కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు రవికుమార్ కూడా మాట్లాడినప్పుడు దీన్ని మళ్ళీ మళ్ళీ అందరూ చెప్పారు, తప్పకుండా తొందరలోనే ఎడ్యుకేషన్లో పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ని దేవాలన్నా ఎక్కడిని దేవాలని తీసుకొచ్చి డెఫినెట్గా పార్ట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. థియరాటికల్గా కాకుండా ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్కి మనం ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన డివోర్స్ గురించి మాట్లాడారు ప్రశాంత్ రెడ్డి గారు. మాట్లాడినప్పుడు షీజ్ రైట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మైక్రో ఫ్యామిలీస్లో టాలరెన్స్ తగ్గిపోయి, నేను ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న టెక్నాలజీ కూడా ఒక రీజన్ అయిపోయింది. ఇంట్లోనే ఉంటాం, మెసేజెస్ పెడతా ఉంటాం. అంటే నాకు కూడా అలవాటు అయిపోయింది, మీకు అలవాటు అయిపోయింది, అందరికీ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి మెకానికల్ అయిపోయాం. లైఫ్ అంతా మెకానికల్ అయిపోయి డిబేట్ లేకుండా, డిస్కషన్ లేకుండా. మొన్న చూస్తే నాకు బాధేసింది. ఇక్కడ విజయవాడ భార్య టీవీ పెట్టుకుంది. టీవీ పెడితే భర్త ఎక్కువ సౌండ్ తగ్గించుకున్నాడు. భార్య భర్తను చంపేసింది. అంటే సౌండ్ తగ్గించామంటే మంగళగిరి లోకేష్ కూడా మాట్లాడాలా. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన దిశ
టాలరెన్స్. ఇప్పుడు నన్ను ఎవరిని అన్నారనుకో, నన్ను అంటాడా అనుకుంటే అడిగి అయిపోయింది ఇంకా. కానీ ఆ టాలరెన్స్ పోయేసి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అందులో ఈ మధ్య యంగ్స్టర్స్లో కానీ సమాజంలో కానీ ఇది ఒక పెద్ద సమస్యగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. స్టబన్గా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి, కానీ అట్ ది సేమ్ టైం ఏది రైట్ ఏది రాంగ్ డిస్కషన్ డిబేటు ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన విష్ణుకుమార్ రాజు గారు కొంత టైం ఇవ్వాలి, ఇప్పుడే మీరు పెట్టేదండి అని కూడా మాట్లాడారు. ఇది రైట్. ఏది పెట్టినా కూడా రీజనబుల్ టైం ఇచ్చి గెస్టేషన్ పీరియడ్ ఇచ్చి మనం చేయాల్సిన అవసరం. లోకల్ బాడీస్ ఇవన్నీ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఆలోచిద్దాం. రెండోది కూడా మీరు అడిగారు, 25,000 ఇస్తున్నారు ఇద్దరికి ముగ్గురు పిల్లలకి, అదే సమయంలో 1,000 రూపాయలు కూడా ఇస్తారని మూడో చైల్డ్కి. అది కూడా నేను ఆలోచిస్తాను. అవి కూడా ఆలోచించి డిబేట్ చేద్దాం. నాకు డబ్బులుంటే దీనికంటే మించిన ప్రోగ్రాం లేదు. జనాభా ఉంటేనే మనం సర్వీస్ చేసేది. మనకుండే 5 కోట్ల జనాభా తగ్గకుండా పాపులేషన్ కానీ ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే ప్రపంచంలోనే శాశ్వతంగా తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతుంది. అట్లా అనుమానం లేదు. దానికి ఏం చేయాలో మనం వర్కౌట్ చేద్దాం. ఇప్పుడే విజయనగరం ఎమ్మెల్యే అదితి గారు కూడా చెప్పారు. అయితే ఇక్కడ కన్విక్షన్తో మనం చేసినప్పుడు వ్యక్తులు ముఖ్యం కాదు, సమాజం ముఖ్యం. దానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం. వీఆర్ ఆల్ వర్కింగ్ నాట్ ఫర్ బిగ్ అంటే బిలినియర్స్ మిలినియర్స్ కోసం కాదు. మనం పోరాడేది, మనం చేసేది పబ్లిక్ పాలసీస్. ఈ పవిత్రమైన దేవాలయంలో ప్రజాహితం కోసం పనిచేస్తాం, పేదవాళ్ళ కోసం పనిచేస్తాం. ఆర్థిక అసమానతలు తగ్గించి ఎలాంటి సొసైటీని చూడాలనుకుంటున్నామో అది చేసే శక్తి మనకుంది. ఎన్నో ఏళ్లు పడదు, 25 ఏళ్లకు మునుపు అధ్యక్ష ఇప్పుడు కూడా నా జ్ఞాపకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకాలన్న టెక్నాలజీలు ఎక్కడా లేవు. ఆ రోజు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం, విజన్ 2020 తయారు చేశాం. ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా తెలంగాణ రాష్ట్రం. బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. అది ఆ రోజు ఫౌండేషన్ ఇచ్చాం, ఈరోజు రియాలిటీ అయింది. ఒక్క ఐటీ పాలసీ ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు. ఇవన్నీ సాధ్యమైనాయంటే ఈరోజు మనం అనుకున్నది రాబోయే 20-30 సంవత్సరాల్లో పెను మార్పులు వస్తాయి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో నేను ఊహించిన సమాజం ఆర్థిక అసమానతలు తగ్గి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలుండే సమాజమే ఒక సుస్థిరమైన సమాజం. ఆ సమాజం కోసమే ఈ పవిత్రమైన దేవాలయంలో ఈ యొక్క అసెంబ్లీలో చట్టాలను చేస్తాం, పబ్లిక్ పాలసీస్ రూపొందిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.